యథా కామః అనర్థహేతుః తథా లయోపి అతః కామ విషయస్య మనసః నిగ్రహవద్ లయాపి నిరోధవ్యం లయాదపి నిరోధవ్యం అని లయము నుండి కూడా నిరోధించాలి. లయం అంటే నిద్ర అనుకున్నాం మనం. నిద్ర నుంచి కూడా మనస్సు నిగ్రహించుకోవాలి అని చెప్పాం మనం. కహా సహా ఉపాయః అని అడిగారు. ఆ నిగ్రహించడానికి ఉపాయం ఏది? ఇదివరకు చెప్పింది ఏంటి? వక్ష్యమాణోపాయేన అని వెనకాల రాశారు భాష్యకారు. నువ్వు ప్రయత్నం చేయాలి, అపరిహీనమైన వ్యవసాయం చేస్తూ ఉండాలి. వస్తూ వక్ష్యమాణ ఉపాయేన అన్నది. ఎదలు చెప్పబోయే ఉపాయం చేత కామ విషయాల యందు భోగ విషయాల యందు విక్షిప్తమైన మనస్సుని నిగ్రహించుకోవాలి అని రాశారు. ఆ ఉపాయం ఏమిటో చెప్పండి అని అడిగారు. కస్సహ ఉపాయ ఇది ఉచ్యతే. దుఃఖం సర్వమనుస్మృత్య కామభోగాన్ని నివర్తయేత్ అజం సర్వమనుస్మృత్య జాతం నైవతు పశ్యతి. రెండు చోట్ల అనుస్మృత్య అనే మాటలు ఉన్నాయి. సర్వం ద్వైతం అవిద్యా విజృంభితం దుఃఖమేవ ఇత్యనుస్మృత్య. ఇది ప్రధానమైన మాట. ఈ ద్వైత ప్రపంచం అంతా కూడా అవిద్యా విజృంభితము, అజ్ఞానం చేత ఏర్పడినది. ఇదంతా చివరికి దుఃఖాన్నే మిగులుస్తుంది. ఇవాళ తాత్కాలికంగా ఇది సుఖం అనిపించవచ్చు, కానీ చివరికి అంతా ఇదంతా దుఃఖానికే కారణం అవుతుంది. ద్వైత ప్రపంచంలో ఏ వస్తువు ఉన్నా అది మనకి ఎంతో ఆనందకాన్ని ఇచ్చేట్లాగా కనిపించినా అది చివరికి దుఃఖాన్నే మిగులుస్తుంది. సర్వము ద్వైత ప్రపంచం అంతా కూడా అవిద్యా విజృంభితం కనుక ఇదంతా దుఃఖమేవా అనేదానికి దుఃఖ కారణమే అవుతుంది. దీనివల్ల అంతా ఏమీ సుఖం లేదు, దుఃఖమే అవుతుంది అనేటువంటి విషయం చెప్పి దుఃఖమేవేతి అనుస్మృత్య కామభోగాత్ అంటే కామనిమిత్తమైన భోగం, ఇచ్చా విషయ కోరబడేటువంటిది. కామనిమిత్త భోగము అంటే మనం దేన్ని కోరుకుంటున్నామో అలాంటి కోరబడే వస్తువుల యందు మనస్సు ప్రసరిస్తోంది. దానిలోంచి మనం తప్పించాలి. అంటే మనం దేన్ని కోరుకుంటున్నామో వాటిని అన్నిటి నుంచి కూడా మనస్సుని నిగ్రహించుకోవాలి. అంటే కోరికలు తగ్గించుకోవాలి, భోగాలు తగ్గించుకోవాలి, వాటి మీద మనస్సు పోకుండా కంట్రోల్ చేసుకోవాలి అని అర్థం. ఇచ్చా విషయ తస్మాత్ విప్రసృతం మనః నివర్తయేత్ వైరాగ్య భావనయా ఇత్యర్థః. ఇది ఉపాయం. వక్ష్యం కహా సహ ఉపాయ అంటే వైరాగ్య భావన చేత ఇదంతా దుఃఖప్రదము అనే ఆలోచన పెట్టుకుని మనం ఏ వస్తువుల్ని కోరుకుంటున్నామో వాటి వల్ల దుఃఖమే వస్తుంది అనే భావనతో దాని యందు వైరాగ్యాన్ని పెంచుకుని మనస్సుని నిగ్రహించుకోవాలి అనేది ఉపదేశం. పంక్తి సరిపోద్దా? సర్వం ద్వైతం అవిద్యా విజృంభితం దుఃఖమేవేతి అనుస్మృత్య కామభోగాత్ అనే దానికి అర్థం కామనిమిత్తో భోగ ఇచ్చా విషయ అని అర్థం. తస్మాత్ విప్రసృతం మనః దాని నుండి దానిలో ప్రవేశించిన మనస్సుని నివర్తయేత్ దానిలోంచి బయటపడేయాలి, నిగ్రహించుకోవాలి వైరాగ్య భావనయా. తర్వాత ఏంటి అంటే అజం బ్రహ్మ సర్వం ఇత్యేతత్ శాస్త్రాచార్య ఉపదేశితః అనుస్మృత్య తద్విపరీతం ద్వైత జాతం నైవతు పశ్యతి అన్నారు. ఇలా కనుక ఎప్పుడైతే వైరాగ్యాన్ని తెలుసుకుని ప్రపంచమందు దుఃఖ దృష్టి ఉండి దాన్ని ఎంత కాదనుకున్నామో అప్పుడు శాస్త్రము ఆచార్యుడి యొక్క ఉపదేశం చేత బ్రహ్మ వస్తువు అజము అంటే ఉత్పత్తిరహితమైన బ్రహ్మమే ఈ సర్వము అనేటువంటి విషయం గ్రహించాలి. ఈ సర్వ ప్రపంచము ద్వైత ప్రపంచం అంతా అవిద్యా విజృంభితం దుఃఖప్రదము అని వెనకాలన్నాం. వాస్తవానికి చూస్తే ఇదంతా బ్రహ్మమే. సర్వం కల్విదం బ్రహ్మ, ఈ సర్వము అజమైన బ్రహ్మమే అనేటువంటి ఉపదేశాన్ని మనం చేసుకుంటే ఆ ద్వైత జాతం అంతా కూడా చూడ్డు అంటే లేనే ఉండదు, ఉండదు. అప్పుడు ఎప్పుడైతే సర్వం బ్రహ్మస్వరూపము అనే నిర్ణయం కలిగిపోయిందో బ్రహ్మాతిరిక్తమైన వస్తువు లేదు, ప్రపంచం మిథ్య అనుభవం. ఎప్పుడు అభావాత్ నైవతు పశ్యతి, ఆ ద్వైత జాతమును చూడడు. ఎప్పుడైతే లేదు అని నిర్ణయం కలిగిపోయిందో దాని మీద కోరిక ఉండదు. అంచేత ముందు చేయాల్సిన పని ఏంటి అని అంటే ద్వైత ప్రపంచం అంతా కూడా మన చేత కోరబడేటువంటి వస్తువు అంతా కూడా దుఃఖాన్నే ఇస్తుంది అనే భావనతో దాని మీద వైరాగ్యం పెంచుకోవాలి. తర్వాత శాస్త్రము ఆచార్యుల యొక్క సహకారం చేత ఇదంతా బ్రహ్మరూపమే అనే నిర్ణయం పొందుకోవాలి. పొందిన తర్వాత ఇదంతా ఎప్పుడైతే బ్రహ్మే అయిందో బ్రహ్మ కంటే వేరే ప్రపంచం లేనే లేదు కనుక దాని మీద కోరిక ఉండదు, మనస్సు ఆటోమేటిక్గా నిగృహీతం అయిపోతుంది. మనస్సు యొక్క నిగ్రహానికి అభ్యాసము వైరాగ్యము ఇవి రెండు ప్రధాన కారణాలు. దానిలో అభ్యాసం గురించి మాట్లాడలేదు ఇక్కడ. వైరాగ్య భావన అనేదానికి అర్థం ఏమిటి అంటే ఏ ద్వైత ప్రపంచంలో మనం దేన్ని కోరుతున్నామో అది అంతా దుఃఖప్రదము అనే దాని యందు దోష దృష్టితో అది అక్కర్లేదు అనేటువంటి భావన ఏదైతే ఉందో దాన్నే వైరాగ్య భావన అంటారు. అలాంటి వాటి వల్ల కామభోగముల నుండి మనస్సుని నిరోధించుకోవాలి.
ఈ తర్వాత రెండోది ఏమిటి అంటే అజం బ్రహ్మ సర్వం అనేటువంటిది ఉపదేశం చేయాలి అన్నారు కదా, ఇది అభ్యాసం. కనుక మొదటిది వైరాగ్యం. సర్వ ప్రపంచము దుఃఖప్రదము అనే దృష్టితో వైరాగ్యాన్ని పెంచుకుని ఇదంతా బ్రహ్మమే అనేటువంటి భావన నిరంతరం అభ్యాసం చేస్తూ ఉంటే సర్వం కల్విదం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మమే అనే విషయం తేలుతుంది. అప్పుడు రెండో వస్తువే ఉండదు, కాబట్టి కోరికలు ఉండవు, మనస్సు నిగ్రహింపబడుతుంది. కనుక ఇది అభ్యాసము అనే దానికి మనకి చెప్పిన వివరణ. అభ్యాసం అంటే ఏమిటి? ఇదంతా బ్రహ్మ వస్తువే అనే వస్తువుని నిరంతరం చింతన చేయాలి. ఎలా చేయాలి? శాస్త్రాచార్య ఉపదేశం చేత. అజం సర్వం ఇదం, అజం బ్రహ్మ, సర్వద్వైత ప్రపంచం అంతా కూడా సర్వోపి అయం ప్రపంచ బ్రహ్మరూప, దీనికి ఉత్పత్తి లేదు, ఇది విడిగా లేదు, బ్రహ్మ కంటే వేరేగా లేదు అని. అది ఉంది కదా, ఉంది అనే ఆలోచన ఉన్నప్పుడు అది దుఃఖప్రదము అనే దృష్టితో దాన్ని దూరం చేసుకోవాలి అన్న, అది వైరాగ్యం. ఇదంతా బ్రహ్మమే అనే నిరంతర భావం చేసి అభ్యాసం చేస్తూ ఉంటే అది బ్రహ్మాత్మకమే అవుతుంది. కనుక దానికంటే వేరేగా వస్తువే ఉండదు, కాబట్టి దాన్ని మనం చూడలేము. అజం సర్వం అనుస్మృత్య జాతం నైవతు పశ్యతి. జాతం అంటే ద్వైత ప్రపంచాన్ని అంతటి నైవతు పశ్యతి. అది ఎందువలన? ఇది పుట్టిన ప్రపంచం కాదు, ఇది పుట్టుక లేని బ్రహ్మమే. ఇదంతా అజమైన సర్వము, సర్వ ప్రపంచము కూడా అజం బ్రహ్మ, పుట్టుక లేనటువంటి బ్రహ్మమే. అంతేగాని ఇది వేరే పుట్టింది, దీనివల్ల నాకు ఈ కోరికలు తీరుతాయి, ఈ ఆలోచనలు ఏమీ లేవు. బ్రహ్మాతిరిక్తమైన వస్తువే లేదు. ఆ వస్తువు వల్ల మనకి సుఖం వచ్చే అవకాశం కూడా లేనే లేదు. సుఖమైనది బ్రహ్మ ఒకటే అనే నిరంతర ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో వాడికి మనస్సు నిగ్రహింపబడుతుంది అని అర్థం. దుఃఖం సర్వమనుస్మృత్య కామభోగాన్ని నివర్తయేత్ అజం సర్వమనుస్మృత్య జాతం నైవతు పశ్యతి. రెండు చోట్ల అనుస్మృత్య అనే మాటలు ఉన్నాయి. దుఃఖం సర్వం అనుస్మృత్య అనే దగ్గర వైరాగ్య భావన, ఇది అజం సర్వం అనుస్మృత్య అనే దగ్గర అభ్యాసం. ఇదంతా బ్రహ్మమే అనేటువంటి చింతన పెంచుకోవాలి. ఇదంతా దుఃఖప్రదము అనేటువంటి వాళ్ళలో వైరాగ్యాన్ని పెంచుకోవాలి. ఇంత వైరాగ్య భావన, అలాగే దీని యందు అభ్యాసము, జ్ఞానాభ్యాసము, ఈ రెండు చెప్పినట్లయితే మనకి మనోనిగ్రహం కలుగుతుంది అన్న. తర్వాత లయే కామో లయస్తత అన్నారు కదండి. అవును, అంటే కామం వల్ల దుఃఖము అని అర్థమవుతోంది, కానీ లయంలో దుఃఖం లేదు కదండి, సుషుప్తిలో దుఃఖం లేదు కదా. లయం కాదు, ఆ నిద్ర కూడా అస్తమాటు నిద్రపోతూ ఉంటే బ్రహ్మ సాక్షాత్కారం ఎక్కడ వస్తుంది? అది కూడా మనం నిద్రలోనే అలా. మరి అంటే గురుగారు చిన్న సందేహం, మనం నిద్రలోనే ఎందుకు ఉండలేకపోతున్నాము? అదే బాగా అక్కడ దుఃఖమేం లేదు కదా, అక్కడే ఉండేది అయిపోయిందిగా. దానిలో ఉంటే ఎంతసేపు అలా మొద్దు నిద్రపోతూ ఉంటే, ఇప్పుడు మన వాళ్ళు ప్రాక్టికల్ గానే మాట్లాడుతున్నాం అనుకోకండి, మన వాళ్ళకి ఏదో ఎనస్థీషియా ఇచ్చాడు అనుకోండి, అలా హాయిగా పడుకున్నాడు కదా అని మనం ఆనందిస్తామా? నిద్ర తెలియట్లేదని డాక్టర్ గంట వెనకాల చేయమండి, ఇంకా ఇంతకాలం తెలియట్లేదేమో అంటామా? ఎనస్థీషియా అయితే వాడు సుఖంగా పడుకున్నాడు కదా, బాగానే ఉంది, అలా ఉండి పడుకుంటాడు కదా అని వదిలేస్తామా? అంటే దుఃఖంలో అజ్ఞానం పోలేదని సమస్య ఉంది. అదే అంటే లయంలో ఎప్పుడు అంతే, సమాధిలో కానీ లయంలో కానీ సుషుప్తిలో కానీ వాడి అజ్ఞానం పోదు. వాడికి దుఃఖం తెలియటం లేదు తప్ప సుఖాభివ్యక్తి ఎక్కడుంది, ఆత్మజ్ఞానం ఎక్కడుంది, అభివృద్ధి ఎక్కడుంది? ఏమి లేదు కదా. అందుచేత మనోనిగ్రహము అనేది దేనికోసం? మనోనిగ్రహం ఆత్మ మనస్సే లేదు అక్కడ, సుషుప్తిలో మనస్సు లయమైపోయింది. మనస్సులో అదే మనస్సును నిగ్రహించుకోవడం అసలు దేనికి మనోనిగ్రహం చేయమన్నారు? మనోనిగ్రహం దేనికోసం చేస్తున్నారు? ఆత్మను తెలుసుకోవడం కోసం కదా, అది ప్రధానమైనది అదే కదా. ఆ తెలుసుకునే స్థితి నిద్రలో ఎక్కడ వస్తుంది మీకు? అది ప్రతిబంధకమే కదా. అంచేది ఏ ఆత్మను తెలుసుకోవడం కోసం, ఆత్మ సాక్షాత్కారం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారో దానికి అడ్డంగా ఉండేటువంటి మనస్సును నిగ్రహించుకోండి అన్నారు. మనస్సును నిగ్రహించుకోవడం కోసం అంటే మనస్సు పరిపరి విధాల అక్కర్లేని విషయాల్లో ఆలోచిస్తూ ఉంటే మనకి కావలసిన ఆత్మసాక్షాత్కారం దొరకదు, అది ప్రతిబంధకము అన్నారు. అది ఎలా ప్రతిబంధకమో ఈ నిద్ర కూడా అలాగే ప్రతిబంధకము. ఇతర వ్యాపారాలు అన్నీ మన ఆత్మసాక్షాత్కారాన్ని ఎలా అడ్డుతున్నాయో, మన సమాధికి ఎలా అడ్డుతున్నాయో, అలాగే సమాధికి నిద్ర కూడా ప్రతిబంధకమే. నిద్ర అనేది తామసికమైన సుఖం అండి. నిద్ర అనేది తామసికమైన సుఖం. సుఖం అని కూడా అనట్లేదండి. మనం ఏమీ తెలియకపోవడం వల్ల సుఖం నశించింది, అవే విషయం అంతే.
ఏమీ తెలియలేదు కనుక బొద్దుగా నిద్ర ఉందన్నారు అనుకుంటున్నారు తప్ప సుఖం కాదు అది. అక్కడ అవిద్య ఉంది. దానికి తగినటువంటి దుఃఖప్రదమైన విషయాలు తెలియకపోవడం వల్ల దుఃఖం అనుభవం లేదు. దానికి మన శాస్త్రాల్లో ఉదాహరణ ఏం చెప్తారంటే, ఒక కట్టెల మోపు నెత్తి మీద పెట్టుకుని ఎవడో బాగా ఎండలో పరిగెత్తి తిరుగుతున్నట్ట అమ్ముకోవడం కోసం. ఎక్కడ బోడి కాలేదు, ఎక్కడ వెళ్ళలేదు, చాలా శ్రమ పడిపోయి ఏదో చెట్టు నీడ కూర్చుని ఆ నెత్తి మీద భారాన్ని తగ్గించి కింద పెట్టి అమ్మయ్య సుఖంగా ఉన్నాను అన్నాడు. వీడికి వచ్చిన సుఖం ఏమిటి అన్నాడు. ఆ నెత్తి బరువు తగ్గింది తప్ప సుఖం ఎక్కడొచ్చింది? భారాపకమే సుఖీ సంవృత్తోహం అని వ్యవహారం ఉంది. నెత్తి మీద ఉండే బరువు తగ్గింది, ఎండలోంచి కాస్త చెట్టు నీడకు వచ్చాడు అన్నంత మాత్రాన వాడికి సుఖం వచ్చిందా అంటే ఏం రాలేదు ఇక్కడ. ఆ కష్టం అనే భావం పోయింది. అలాగే బయట ప్రపంచంలో, జాగ్రత్త ప్రపంచంలో వీడు పడే బాధలన్నీ పోగొట్టుకోవడం కోసం ఒళ్ళు గురించి ఓ స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసి ఆయన నిద్రపోతే అమ్మయ్య సుఖంగా ఉన్నాను అనుకుంటాడు తప్ప వాడికి వచ్చిన సుఖం ఏముంది? వాడికి ఏమి తెలియలేదు, దుఃఖాలు తెలియలేదు అన్నంత వరకే. సుఖం అంటే ఏ సుఖం? వైషయిక సుఖాలు, విషయాల మీద వచ్చిన సుఖం విషయాలు లేవు కనుక రాదు. ఆత్మసుఖము నిద్ర చేత అభివ్యక్తం మూసుకుపోయింది కనుక ఆత్మసుఖాభివ్యక్తి ఉండదు. మరికి ఏ సుఖం వస్తుంది అక్కడ వాడికి? నిద్రలో సుఖాలు మనకు వచ్చే సుఖాలు ఎలాగే స్వరూప సుఖం అంటే ఆత్మే సుఖము అనేటువంటి భావం నిజం, పరమార్థం. లేదా ఒక విషయం చేత వచ్చేటువంటి సుఖం ఉంటుంది, అదొక రకం. విషయాల వల్ల వచ్చే సుఖం, విషయాలు కనిపించవు కనుక సుషుప్తిలో అవి లేవు కాబట్టి ఆ సుఖం లేదు. ఆత్మసుఖం తెలుస్తుందా అంటే ఈ నిద్రే దాన్ని అడ్డుతోంది. ఆత్మసుఖం ఉంది అనేది తెలియకుండా ఈ నిద్రే అడ్డేస్తోంది కనుక వాడికి సుఖానుభూతి ఉండదు. నిద్రలో హాయిగా సుఖమహమస్వాప్సం అనే దానికి అర్థం నకించిది అవేదిషం, నాకు దుఃఖాలకి సంబంధించినటువంటి విషయాలు ఏమీ తెలియకపోవడం వల్ల హాయిగా సుఖంగా ఉన్నాను అనుకుంటాను. ఇలా బరువు తగ్గితే దుఃఖం లేకుండా ఉంటే దాన్నే సుఖం అని ఎలా అనుకుంటారో. ఇప్పుడు పిల్లలు పరీక్షలకు వెళ్తారు, పరీక్షలు అయిపోయి అమ్మ పరీక్షలు అయిపోయి అమ్మ హాయిగా ఉండాను. ఏంటి హాయి అంటే ఏమొచ్చింది నీకు? ఈ పరీక్షల టెన్షన్ తగ్గింది అంతే. అలాగే నిద్రలో కూడా నిద్ర సుఖమే, మంచిదే. సుఖం అని ఎందుకు అనిపిస్తోంది మనకి అంటే దుఃఖాలు లేకపోవడం వల్ల అనిపిస్తోంది. దుఃఖాలు ఎందుకు లేవు అంటే అప్పుడు దుఃఖాన్ని కలిగించే వస్తువులతో సంబంధం పోయింది కనుక. దుఃఖప్రదమైన వస్తువులు లేవు, విషయం లేదు కనుక. అలాగే ఏకమైనటువంటి పరమాత్మ వస్తువే ఇదంతా సర్వము అని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు ద్వైతం ప్రపంచమంతా దుఃఖప్రదమైనటువంటి ద్వైత ప్రపంచం విడిగా లేదు, బ్రహ్మ కంటే వేరేగా లేదు అనే విషయం లేదు అనే భావం ఎప్పుడైతే కలిగిందో దానివల్ల దుఃఖం రాదు. అప్పటి శాశ్వతమైన సుఖంగానే ఉంటుంది. శాశ్వత సుఖం వస్తుంది అనే మాట తప్పు. సుఖం ఆత్మస్వరూపమే, ఆత్మే సుఖం అంటే. సుఖం వచ్చేది పోయేది కాదు. దుఃఖప్రదమైన సంసారంతో సంబంధం ఉంటే దుఃఖాల అనుభవంలోకి వస్తున్నాయి. ఆ సంసార అనుభవం లేకుండా ఈ సంసారం అంతా బ్రహ్మరూపమే అని ఎప్పుడైతే అనుకున్నామో అప్పుడు దుఃఖాలు లేవు, స్వరూప సుఖం ఆనందమే ఉంటుంది. అంతేగాని ఆత్మ కంటే వేరేగా ఒక సుఖం వచ్చింది అంటే అప్పుడు ద్వైతం వస్తుంది, ఆ వచ్చిన సుఖం పోతుంది. మళ్ళీ సుఖం వచ్చింది అంటే పోతుంది అని చెప్పాలి. అయ్యి ఆత్మ వేరు సుఖం వేరు అంటే అన్ని మళ్ళీ ద్వైతం వస్తుంది. అంచేత అలాంటి సిద్ధాంతాలు మనం ఒప్పుకోవట్లేదు. ఆత్మ ఏ సుఖము, ఆత్మసుఖమే, సర్వము ఆత్మస్వరూపమే. ప్రపంచంగా అవిద్యాకల్పితం అజ్ఞానం చేత ఏర్పడిన ప్రతి వస్తువు దుఃఖప్రదమే. ఆ ప్రతి వస్తువు విడిగా ఉంటే దుఃఖం, అదంతా ఆత్మరూపమే అయితే సుఖమే. ఆత్మ కంటే వేరే వస్తువే లేదు, ద్వైత ప్రపంచం అంతా దుఃఖము, ఈ సర్వము ఆత్మస్వరూపమే అని అభ్యాసం చేస్తే ఈ అభ్యాస వైరాగ్యముల చేత మనస్సు నిగ్రహింపబడుతుంది అని అర్థం. తర్వాత లయే సంబోధయే చిత్తం విక్షిప్తం శమయేత్ పునః సకషాయం విజానీయాత్ సమప్రాప్తం నచాలయేత్. దాన్నే వివరిస్తున్నారు మళ్ళీ తర్వాత.